శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం ఒక మహనీయుడు, కారణజన్ముడైనటువంటి పాకలపాడు గురువు గారి గురించి మనం ఇవాళ స్మరణం చేసుకోబోతున్నాం. అయితే పాకలపాడు గురువు గారి గురించి మనకు అందించినటువంటి నేను దర్శించిన మహాత్ములు అనేటువంటి గ్రంథాలను మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక వేత్త, మనకి సాక్షాత్తు కలియుగ దత్తాత్రేయుడిగా పేరు పొందినటువంటి మన మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ గారి పాదపద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం పాకలపాడు గురువు గారి గురించి మనం స్మరణం చేసుకుందాం. మానవుడు తన స్వయం కృషితో సాధన చేసి ఎటువంటి ఉన్నత దివ్యస్థితినైనా పొందడానికి వీలున్నదో మహాత్ముల తాలూకా జీవితాలు మనకు నిరూపిస్తాయి. వారి జీవిత చరిత్రలు సామాన్య మానవులను సైతం అనాయాసంగా, సునాయాసంగా వారి స్థితిని పొందడానికి మనల్ని ప్రేరేపిస్తాయి, ప్రోత్సహిస్తాయి. ఆ ప్రేరణని అందుకొని అభివృద్ధి చేసుకుంటే ఎవరైనా అంతటి వారు కావచ్చు. అంటే అటువంటి ఉత్తేజం శ్రీ పాకలపాటి గురువు గారి జీవిత చరిత్ర వల్ల మనకి నూతన ఉత్సాహం, నూతన అధ్యాయం, జీవితంలో మానసిక అనుభూతి కలుగుతుంది. ఈ మహానీయులు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో పెద్ద అరణ్యంలో ముఖ్యంగా కోయవారిచి ఆరాధ్య దైవంగా ఆరాధించబడుతున్నారు. ఈయన మార్చి 6వ తేదీ, మార్చి 6, 1970వ తేదీన సౌమ్య మహాశివరాత్రి నాడు సమాధి చెందారు. అంటే వానరులకు శ్రీరామచంద్రుని మీద ఎంతటి భక్తి విశ్వాసాలు ఉంటాయో చూడాలంటే ఆ మహాత్ముడి మీద నిజంగా కోయివారికి ఉన్నటువంటి నిష్కల్మష ప్రేమాభిమానాలకి ఒకసారి అవలోకిస్తే మనకు తెలుస్తుంది. వీరికి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే పాకలపాడి గురువు గారి అసలు పేరు వెంకటరామయ్య. ఆయన పుట్టిన తేదీ స్వస్తి శ్రీ చంద్రమాన విరోధ కృతనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అంటే ఆదివారం, జూన్ 11, 1911 సంవత్సరం, జ్యేష్ఠ నక్షత్రం. జన్మస్థలం ముండూరు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు పట్టణానికి 8.5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక అగ్రహారం. ఇది ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉన్నది. దానికి కొద్ది దూరంలో గుండేటి కాలువ ఉన్నది. అది జీవనదిలా ఎల్లప్పుడూ పారుతూ ఉంటుంది. కొబ్బరి, మామిడి తోటలతో, పచ్చని పైర్లతో కళకళలాడుతూ ఉంటే గ్రామం త్రిపురేశ్వర స్వామి, మదన గోపాలస్వామి, ఆంజనేయ స్వామి దేవాలయాల సముదాయం ఈ గ్రామం. వాటి దగ్గర ఒక బ్రాహ్మణ కోనేరు, ఆ మంచినీటి కోనేరు, దాని దగ్గరే బ్రాహ్మణ వీధి లేక దామరాజు వారి వీధి అంటారు దాన్ని. దామరాజు వారు 6000 నియోగులు, వేదశాస్త్ర పండితులు. వారిది శ్రీవత్స గోత్రం, భార్గవ, చ్యవన, అప్లువాస, ఔరవ జమదగ్నుడు. వీరిది అసలు గుంటూరు జిల్లాలోని దామరాజగుంట అనే పల్లెటూరు. సుమారు 3 శతాబ్దాల కిందట ఏలూరు దక్షిణ వీధిలో చాలా కాలం ఉన్నారు. తర్వాత వీరి కుటుంబాలు కొన్ని ముండూరు గ్రామంలోనికి వచ్చి స్థిరపడ్డాయి. వీరిది మేదినీరావుపాలెం కరణీకు అని ఈ కుటుంబం వారిది. బాబుగారి తండ్రి పేరు గంగరాజు గారు, తల్లి వెంకమ్మ గారు. గంగరాజు గారు చాలా కాలం కరణంగా పనిచేశారు. ఆయన గొప్ప వేదాధ్యయన సంపన్నుడు, పండితుడు, అన్నదాత కూడా. బాబుగారి 6వ నెలలో తల్లి ఒంటిపూస తేలు కుట్టి చనిపోయారట. ఆయనకు 9వ ఏట తండ్రి గారు మరణించాక మేనత్త రామాయమ్మ గారు పిల్లలందరినీ పెంచి ముండూరులో బడి చదువులయ్యేంత వారి చదువుల కోసం ఏలూరులోని మోతేవారి సత్రంలో కాపురం ఉన్నారు. యుక్త వయస్సు రాగానే వెంకట్రామయ్య గారు అన్నలిద్దరూ కరణీకం చేపట్టి మధ్య వయస్సులోని స్వర్గస్థులయ్యారు. బాబుగారు 7వ తరగతి పాస్ అయి 8వ తరగతిలో చేరిన కొద్ది కాలానికి విద్యాభ్యాసాన్ని విడిచిపెట్టి జీవిత రహస్యాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళిపోయారు. చిన్నతనం నుంచి బాబుగారి ముఖం బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ ఉండేది. ఆయన ఇంటి పట్టణ ఉండక సాటి పిల్లలతో కలిసి ముండూరులో క్రమ పద్ధతిలో ఆటలు ఆడుకుంటూ అల్లరి ఘనకార్యాలు చేస్తూ ఉండేవారు. అయితే వాటన్నిటినీ వెనక ఒక విధమైనటువంటి నీతి ఉండేది. నాటకాలలో పాత్ర ధరించేవారు. గ్రామంలోని స్వార్థపరులను చిలిపితనంతో సంస్కరించేవారు. ఎవరికి చిన్న కరివేపాకు రెబ్బైనా ఇవ్వని గృహస్థులకు గుణపాఠం చెప్పేవారు. తన జట్టు వారి చేత తెల్లవారేసరికి ఆ చెట్టు మీద ఒక్క ఆకైనా లేకుండా చేయించి ఊరంతా కరివేపాకు పంచాల్సిందే.
8వ తరగతి చదవడానికి ఏలూరు వచ్చిన నాటి నుంచి యథేచ్ఛగా గుంటూరు, రాజమండ్రి, మద్రాసు, బొంబాయి తిరిగి వచ్చేవారు. కానీ ఇంత ఆటపాటల మధ్య ఆయనకు పాఠాలు చదవడానికి తీరిక లేదు. కానీ నాటికే ఆయన అఖండ ప్రజ్ఞాశాలి, గొప్ప ధారణాశక్తి కలిగినటువంటి ఏకసంధాగ్రహి. ఏ గ్రంథమైనా ఒక్కసారి చదివినా విన్నా మరుక్షణమే అనర్గళంగా అదంతా తిరిగి చెప్పేసేవారు. అందుకే 5వ ఏటికల్లా భారత భాగవత రామాయణాలు గంగా ప్రవాహంగా చదివి చెప్పగలిగినటువంటి మహానుభావుడు. అందుకే చిన్న వయస్సు నుంచి పెద్ద పెద్ద జమీందారులు, మహారాజులు ఆయన చుట్టూ చేరి ఆయన తాలూకా ఆజ్ఞను శిరసా వహించేవారు. తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు వెనకచూపు లేకుండా చివరి పైసా వరకు సాటివారి కోసం ఖర్చు పెడుతూ ఉండేవారు. మైనారిటీ తీరే వయస్సు దగ్గర నుండి ఆయన దృష్టి సుదూర ప్రాంతాల్లో మహోన్నతమైనటువంటి పర్వత శిఖరాలు, కికారణ్యాలతో కూడినటువంటి అనంతమైన ప్రకృతి శోభనం లేదా దాని మాటును దాగి ఉన్న అతీతమైనటువంటి రహస్యాన్ని అన్వేషించసాగింది. కైకారంలో ఉన్న తన 2 ఎకరాల భూమిని తెగనమ్మి డబ్బు మూటగట్టుకుని స్వగ్రామం చేరారు వెంకట్రామయ్య. అతని స్వభావాన్ని ఎరిగినటువంటి ఆ గ్రామంలో ఒక పెద్ద మనిషి నేర్పుగా ఆయన తన దగ్గర డబ్బంతా తీసుకున్నాడు. ఎంతకాలానికి ఇవ్వక ఇబ్బంది పెట్టాడు. అది తెలిసిన గ్రామ పెద్ద మనిషి శ్రీ గారపాటి పుల్లయ్య గారు ఆ వ్యక్తిని మందలించి కొంతైనా బాబుగారికి ఇప్పించారు. ఆ పుల్లయ్య గారికి బాల్యం నుంచి బాబుగారికి ఎంతో స్నేహం. పుల్లయ్య గారు కమ్మవారు, మంచి శ్రీమంతులు, వాటికి మించినటువంటి కీర్తి ప్రతిష్టలు, పలుకుబడి కలిగినటువంటి వారు. చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ఆయనపై ఎంతో గౌరవం. బాబుగారు తమ బాల్యంలో ఎక్కువగా వీరింట్లోనే ఉండేవారు. వీరి పిల్లలకు చదువు చెప్పేవారు. ఆనాటి ఆచారాన్ని అనుసరించి అన్నం ఆయన్నే వండుకోమని ఎంత బతిమాలినా బాబుగారు పట్టించుకునేవారు కాదు. చివరకు పుల్లయ్య గారి భార్యే పొయ్యి వెలిగించి బియ్యంలో రాళ్ళేరి పెట్టి ఎంత బతిమాలితే అప్పటికప్పుడు ఏదో వండుకుని తినేవారు. కానీ ఆ ఇంటి వారు వండింది ఏనాడు తినలేదని పుల్లయ్య గారే చెప్పారు. అయినా బంధువులైనటువంటి ఆనాటి బ్రాహ్మణులంతా కులభ్రష్టుడని బాబుగారిని వెలివేశారు. కానీ బాబుగారు ఏమాత్రం జంకకుండా పుల్లయ్య గారితో పాటు ఒకే మంచం మీద పడుకునేవారు. పుల్లయ్య గారు మాత్రమే అంత విచ్చలవిడిగా తిరగవద్దని ఆయన ఎప్పుడైనా మందలించేవారు. ఆ గ్రామంలో ఆయన బాల్య స్నేహితుల్లో మరొకరు పలపాల సూరన్న గారు. శ్రీ పుల్లయ్య గారు ఇప్పించినటువంటి పైకం తీసుకుని బాబుగారు బొంబాయి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత మండూరు వచ్చి తిన్నగా పుల్లయ్య గారింటికే వెళ్ళారు. కొన్ని రోజుల వరకు బొంబాయి విశేషాలు ఆయన చెబుతూ ఉంటే వినడంతో మిత్రులకు గడిచిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు ఆయన హృదయంలో ఎక్కడి నుంచి ఏ పిలుపు వినిపించిందో కానీ ఆయన జీవితంలో కల్లా విచిత్రకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒక అర్ధరాత్రి బాబుగారు తమలో తాము వెక్కి ఏడుస్తున్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్న పుల్లయ్య గారి తల్లిగారు మాత్రం మెలకువ తెచ్చుకుని కుమారుని లేపి, పుల్లయ్య, వెంకట్రామయ్య ఎందుకో ఏడుస్తున్నాడు చూడరా అని చెప్పింది. పుల్లయ్య గారు బాబుగారి కంటే దాదాపు 15 సంవత్సరాలు పెద్ద. ఆ చనువుతో బాబుగారి దగ్గరికి వెళ్ళి బుజ్జగించి, ఎందుకయ్యా, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? చాలా ధైర్యం గలవాడివే కదా, నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అని సముదాయించారు. అప్పుడు బాబుగారు పుల్లయ్య గారిని అమాంతం కౌగులించుకుని ఏడుపు దిగమింగుకుని ఇలా అన్నారు, పుల్లయ్య, నాకు తల్లిదండ్రులు పోయారు. నా అన్నవారెవరూ నాకు లేరు. ఉన్నవాళ్ళు నన్ను రానివ్వరు. ఈ కులస్తులందరూ నన్ను వెలివేశారు. తినటానికి కూడా తిండి లేదు. ఇక నేను మాత్రం బతికుండి ఏం చేయాలి? బతకడమే నాకు భారం అనిపిస్తున్నది. నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి బాధల నుండి విముక్తున్నవుతాను. ఈ కరుణ నిర్భర సన్నివేశం పుల్లయ్య గారిని కూడా కంటతడి పెట్టించింది. పుల్లయ్య గారు బాబుగారితో అన్నారు, బాబు, చచ్చిపోతానంటావే, ఆత్మహత్య చేసుకుంటే మంచి గతులు ఉండవని మీవెలాంటి పెద్దవాళ్లే చెప్పారు కదా. నీవు నాతో పాటే ఉండు. నీకు తిండికి కానీ మరొక దానికి కానీ లోటు రానివ్వకుండా చూసుకుంటా నేను అని తనకు తెలిసిన మాటలతో ఆత్మహత్య పనికిమాలిన పని అని నోట పలికి కొంచెం సేపట్లో ఇద్దరు నిద్రపోయారు. తెల్లవారుజామున పుల్లయ్య గారు లేచి చూసేసరికి పక్కలో బాబుగారు లేరు. ఈ బ్రాహ్మణుడు అన్నంత పని చేశాడేమో అని సందేహిస్తూ పుల్లయ్య భగవంతుడికి దండం పెట్టుకుంటూ తనను నిద్రపోనిచ్చి బాబుగారు పారిపోయారని నిశ్చయించుకుని చేసేది లేక అలానే జీవనయాత్ర సాగిస్తున్నారు పుల్లయ్య గారు. బాబుగారు ఎక్కడెక్కడ పర్యటించి కొన్ని సంవత్సరాలకు బొబ్బిలి సమీపంలో కలవరాయి అనే పల్లె చేరారు. అక్కడ ఆ రోజుల్లో మహాపండితుడు, మంత్రవేత్త, తపస్వి అయినటువంటి శ్రీ కావ్యకంఠ గణపతి మహాముని జీవించేవారు. బాబుగారు వారి చెంత ఉన్నారు. అక్కడే కాబోలు బాబుగారు ఎన్నో కళలను, విద్యలను సాధించారు. అటు తర్వాత అనికేత అన్నట్లు ఒకే చోట ఉండకుండా ఎక్కడికెక్కడికో పర్యటించారు. ఎక్కడ ఏ తపస్సు చేసి ఏమి సాధించారో ఆయన ఎన్నడూ ఎవరికీ వివరించలేదు. కలువరాయిలో ఉండగానే వీరి ప్రతిభ వెల్లడి కాజొచ్చింది.
ఆయనను అందరూ వింత బాలుడుగానే అనేవారు. ఏ గ్రంథాన్నైనా సరే భక్తులు ఎగరవేస్తూ గిరగిరా తిప్పుతున్న వారి కళ్ళజోడులోని రంగుటద్దాల మీద ప్రతిబింబాలను చూసి ఆ పుటలలోని అక్షరాలను పొల్లుపోకుండా దూరం నుంచి అనర్గణంగా చదివేవారు. ఒకసారి చదివినా లేక విన్నా ఇక దాన్ని మరిచిపోయేవారు కాదు. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోయే ఆ విశాల పాలభాగము కళ్ళు ఆయన అసామాన్యమైన ప్రతిభను వెల్లడించేది. అపరిచితులైనా సరే ఒక్కసారి చూడగానే వారి గుట్టంతా కూడా గ్రహించేవారు. వైద్యంలో సిద్ధహస్తులయ్యారు. వారు మంత్రించి ఇచ్చినటువంటి విభూతి అమోఘంగా భక్తుల బాధలన్నిటినీ భస్మం చేసేది. నచ్చిన వారి సందేహాలను అడగ తీర్చేసేవారు బాబుగారు. అంటే వచ్చిన వాళ్ళంతమంది తాలూకా సందేహాల్ని పటాపంచలు చేసేవారు. బాబుగారు మహనీయులయ్యాక ఒకసారి ముండూరు వచ్చి పుల్లయ్య గారింట్లో దిగారు. ఆయనతో వచ్చిన పరివారమే కాక ఎక్కడెక్కడి నుంచో ఎందరినో చూడడానికి వచ్చారు. ఆయన వారందరికీ పుల్లయ్య గారిని తమ గురుదేవులని పరిచయం చేశారు. అలనాడు తమను ఓదార్చిన పుల్లయ్య గారి మాటల్లో బాబుగారికి దివ్యవాణి వినిపించిందో రమణ మహర్షి కూడా భగవంతుడి పిలుపు ఇలాగే గదా అందింది. యువకుడైనటువంటి వెంకట్రామన్ ఇంటికొచ్చిన బంధువుని ఎక్కడి నుండి వస్తున్నావని ప్రశ్నించాడు. ఆ బంధువు తాను అరుణాచలం నుంచి వస్తున్నాను అని ఆ పేరు వినడంతోనే వెంకట్రామన్ హృదయంలో అది అరుణాచలేశ్వరుని పిలుపుగా పరిణమించి ఆయన అరుణాచలం రప్పించుకుంది. ఆయన్ను భగవాన్ రమణ మహర్షిగా రూపొందించింది. అలాగే అటు తరువాత అతన్ని అన్నగారు కాకతాళీయంగా మందలించిన తపస్సుకై కొండగుహకు పొమ్మన్న భగవదాదేశంగా ఆయనకు వినిపించింది కదా. ఆ రాత్రి పుల్లయ్య గారింటి నుండి బయలుదేరిన బాబుగారు తిన్నగా మిత్రుడు పలపాల సూరన్న గారి దగ్గరికి వచ్చి తమతో ఒక చోటికి రమణమని మాత్రమే చెప్పాడు. అది ఏమి చిత్రమో కానీ ఆయనతో బయలుదేరిన సూరన్న గారికి ఎక్కడికి ఎందుకు అంత అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళవలసిన అవసరమేమి అని అడగాలని కూడా తోచలేదు. ఇద్దరు కాలినడకన ఏలూరు స్టేషన్ చేరి ప్లాట్ఫారం మీదకి వచ్చారు. అక్కడ వారి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా మీలు ఒకటి ఆగి ఉంది. ఆ రోజుల్లో మామూలుగా ఆ బండి ఆ స్టేషన్లో ఆగేది కాదు. ఇప్పుడు ఎందుకు ఆగిందో వానికే తెలియదు. బాబుగారు మాత్రం అప్పుడే ఊరు విడిచి వెళ్ళిపోదామనుకున్నారు. దానికి తోడు వారి దగ్గర టికెట్ లేదు. వారు ఎక్కడికి వెళ్తారని టికెట్ తీసుకోవాలి. ఆయన చేరదలిసిన గమ్యానికి పేరేమి, ఎంత వెలబోసుకుంటే ఆ టికెట్ లభిస్తుంది. ఆ గమ్యం పేరు లేనిది. టికెట్ ఆత్మసమర్పణ తప్ప ఎంత వెలబోసినా లభించనిది కాదు కదూ. కానీ ఇదంతా ఆలోచించే టైం ఆయనకి ఎక్కడిది. బాబుగారు ఒక్కసారిగా తన మిత్రుని గట్టిగా కౌగిలించుకుని, సూరన్న, మన ఈ స్నేహం దూరం అయిపోతోంది, అయినా విచారించకు, వెళ్ళొస్తా అని గద్గద కంఠంతో చెప్పి కన్నీళ్లతో కాగలించుకుని విడిచిపెట్టి రైలు పెట్టెలో ఎక్కేశారు. ఆయన రైలు ఎవరి కోసమో ఆగదు. అయినా అప్పటికే ఆ స్టేషన్లో అది పిలిచినప్పుడు మనం ఎక్కేయాలైనా సూరన్న ఒక్కడే ఏకాకిగా నిల్చున్నాడు అక్కడ. అతను నివ్వెరబోయి వెనక్కి తిరిగైనా చూడకుండా వేగంగా వెళ్ళిపోతున్న రైలును కనుమరుగు అయ్యేదాకా చూస్తుండిపోయాడు సూరన్న. వారి కంఠధ్వనిలాగే ఆ రైలు శబ్దం కూడా అతని చెవుల్లో హృదయంలో మారుమ్రోగుతున్నది. వెలుగుల బండి చీకట్లు చీల్చుకుంటూ చీకటి మాటను వెలుగులా వెళ్ళిపోయింది. ఆ శబ్దం ప్రగాఢమైనటువంటి నిశ్శబ్దంలో లీనమైపోయింది. అయితే ఈ ప్రయాణం చేసేవాడికల్లా ఉండదు కదా. అలా ఉండదు కాబట్టి ముందుకు వెళ్ళాలంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో పరీక్షలు. ఇక గోదావరి స్టేషన్ రాబోతోందనగా ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారట బాబుగారు. కానీ ఆయన దూకవలసినటువంటి నది వేరు, ఆయన చేసుకోదలుచుకున్న ఆత్మహత్య వేరు. మిథ్య నేను కదా నశించాల్సింది. అందుకే కాబోలు పుల్లయ్య గారి మాటలు ఉపదేశంలో అడ్డుకున్నాయి. అలాగే రైలు నర్సీపట్నం చేరింది. ఇంతలో టికెట్ ఎగ్జామినర్ వచ్చి బాబు గారిని టికెట్ అడిగాడు. వారికి ఒక టికెట్ డబ్బులు గమ్యం ఉంటే కదా. అతడు ఆయన జుట్టు పట్టుకుని 2 చెంపలు వాయించి రైల్లోంచి దించేశాడు. ఆయన తలపెట్టినటువంటి ప్రయాణానికి ఈ ప్రపంచంలో ఇంతకంటే ఏం లభిస్తుంది. ఈ వివరాలన్నీ తర్వాత ఒకసారి బాబుగారే స్వయంగా గారపాటి పుల్లయ్య గారికి వివరించారు. పాచిన విత్తనం ఇక మొక్క అయ్యాక ప్రకటనమయ్యేది. అలాగే బాబుగారు కూడా మహనీయులు అయ్యాక మళ్ళా ఈ లోకానికి బాల్యమిత్రులకు కనిపించింది. ఈ ప్రయాణం ఎంత దూరం సాగిందో, ఆయన ఎక్కడెక్కడ తిరిగారో బాబుగారి దగ్గర బంధువులకు కానీ బాల్య స్నేహితులకు కానీ తెలియలేదు. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళలేదు. ఆస్తి కరణీకం వంటివి ఆయనకు గుర్తులేవు. ఉన్న చోట ఉండక, తిన్న చోట తినక, నిద్రాహారాలు భోగభాగ్యాలు విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగారు. అచంచలమైనటువంటి బ్రహ్మచర్యము, భగవద్గీత మొదలైనటువంటి సద్గ్రంథాలు చదవడం, ధ్యానము, మంత్రజపము ఆయన్ని కలియబడ్డాయి. ఎల్లప్పుడూ కూడా అతని చుట్టూ తిరుగుతున్నటువంటి ఆలోచనలేవి. అలా పర్యటిస్తున్నంత కాలం ఆయన ఎప్పుడూ దేనికోసం ఆశించనూ లేదు, ఎవరిని యాచించనూ లేదు. ఒంటిపై గుడ్డలు, చేతిలో డబ్బులు లేకపోయినా వాటి గురించి ఆలోచనే లేదు. గతాన్ని స్మరించేది లేదు, భవితవ్యాన్ని భావించేది లేదు. కోరని వానికి సమకూరనిదే లేదన్న ధైర్యం ఎక్కడి నుంచో వచ్చింది వారికి. ఆ స్థిరాస్తి, ఒక ధైర్యం మాత్రమే ఆయన తాలూకా స్థిరాస్తి.
ఈ పర్యటనలో మన దేశంలో తాము తిరగని చోటు లేదని ఆయన తరచుగా చెబుతూ ఉండేవారు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, నేపాల్, టిబెట్ దగ్గర నుండి రంగూన్, శ్రీలంకల వరకు అరణ్యాలు, పర్వతాలు, క్షేత్రాలు వారు సంచరించి చూడనివి లేవని వారే చెప్పారు. ఈ పర్యటనలో వారు ఆర్జించని విద్య లేదు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, సాహిత్యము, జ్యోతిష్యము, మంత్రశాస్త్రము, మూలికా వైద్యం దగ్గర నుంచి పాకశాస్త్రం వరకు అన్నిటిలో ఆయన సిద్ధాస్తులయ్యారు. రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, కావ్యకంఠ, వశిష్ఠ గణపతి ముని దగ్గర నుండి నేపాల్, టిబెట్లో సామాన్యులైన సాధువుల వరకు ఎందరినో కలిశారు. వారి సాధనా పద్ధతులు, ఆచరణ ఎంతో నిశితంగా పరిశీలించారు. అప్పుడప్పుడు మాటలలో కొత్తలంక యోగి, బాలయోగి, అల్లూరి సీతారామరాజు మొదలైన వారి గురించి క్లుప్తంగా ప్రస్తావించేవారట. వారి నిర్దిష్టమని తోచని సాధువుని గురించి ప్రస్తావన ఎత్తేవారు కాదు. మళ్ళా వారి గురించి అడిగితే వారి గురించి మనకెందుకులే అనేవారు. ఆ పృచ్ఛకుని హెచ్చరించడం అవసరమనిపిస్తే పేరు పెట్టి ఏ సాధువునో వేలెత్తి చూపక ఏది సరి అయినటువంటి పద్ధతో ఏది కాదో అతడే నిర్ణయించుకోగలిగేలా అసలైన సాధన మాత్రము, దాని నుండి సాధకుడి దారి తప్పే రీతిని మాత్రం టూకీగా చెప్పేస్తూ ఉండేవారు. వారి పర్యటనలో బొబ్బిలి సమీపంలో కలువురాయి అనే గ్రామంలో కావ్యకంఠ గణపతి మహాముని దగ్గర వీరు కొంతకాలం ఉన్నారు. కావ్యకంఠ గణపతి మహాముని గారి అసలు పేరు అయ్యల సోమయాజుల కావ్యకంఠ గణపతి మహాముని, అయ్యల సోమయాజుల గణపతి మహాముని. ఇవన్నీ తర్వాత వచ్చాయి. తల్లికి కావ్యకంఠ గణపతి మహామునులు గణపతి ఆశీర్వచనం వలన పుట్టాడు కాబట్టి గణపతి అని తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి పేరు. కాబట్టి వీరి ఇంటి పేరు అయ్యల సోమయాజుల వారు. శిష్టాచార సంపన్నులు, వేదశాస్త్ర పండితులు. ఆయన వారి తల్లిదండ్రులు గణపతి అనుగ్రహం వల్ల ఇప్పుడే చెప్పుకున్నాం మనం. గణపతి శాస్త్రి గారు మహాప్రతిభావంతుడు, ఏకసంధాగ్రహి. చిన్నతనంలోనే సంస్కృత భాషలో అనర్గళంగా, గంభీరంగా ఆయన ఆసు కవిత్వం వారి వబ్బింది. 18 ఏటనే బెంగాల్లో నవద్వీపంలో జరిగే పండిత సభలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుని కావ్యకంఠ అనే బిరుదును సంపాదించుకున్నటువంటి మహానుభావుడు. ఆ తర్వాత ఒక వంక ఆదర్శ గృహస్థ జీవితం గడుపుతూనే సమయం దొరికినప్పుడల్లా కాశీ మొదలైనటువంటి క్షేత్రాల్లో తీవ్రమైనటువంటి తపస్సు, మంత్రజపం చేసి ఎన్నో దివ్య దర్శనాలు పొందారు. చివరికి దివ్యమైనటువంటి ఆదేశాన్ని అనుసరించి భగవాన్ రమణ మహర్షికి శిష్యులే ఆశ్రయించారు. వారి ఉపదేశానుసారం అరుణాచలంలో తీవ్రమైనటువంటి తపస్సు చేసి యోగనిష్ఠలో కపాల భేదనం సాధించారు. కపాల భేదనం అయ్యాక జీవించక కొద్ది మందిలో వీరనే చెప్పుకోవాలి. తర్వాత కూడా వారు తల్లిదండ్రులు స్వస్థానమైనటువంటి కలువరాయిలో కొంతకాలం ఉన్నారు. అక్కడ వారికి ఒక మామిడి తోట ఉండేది. అక్కడ వారి దగ్గర బాబు గారు కొంతకాలం ఉన్నారు. బాబు గారికి కొంత మంత్రోపదేశం కావ్యకంఠ గణపతి మహామునులు చేసి నాలుక మీద బీజాక్షరాలు రాసేదని ఒక రకమైనటువంటి విషయం. అయితే బాబు గారు మంత్రోపదేశం చేశారు, గణపతి మహాముని గారికి బాబు గారు మంత్రోపదేశం చేశారు అన్నటువంటి విషయం ఒకటి ఉన్నది. అయితే వారిలో దివ్యత్వాన్ని గుర్తించినటువంటి గణపతి శాస్త్రి గారు ఆయన్ని వారించేవారు సరికదా, అబ్బాయిని ఏమీ అనకు అని తన భార్యగా చెప్పారు. హెచ్చరించేవారు కూడా. కావ్యకంఠల గురించి ఏమైనా చెప్పమంటే వారి పట్టుదల, దేశభక్తి చాలా గొప్పది అనేవారు బాబు గారు. తర్వాత బాబు గారు ఎక్కడెక్కడో తిరిగి బొబ్బిలి సమీపంలో పిరుడి గ్రామంలో చెరువుగట్టు దగ్గర చేరి అక్కడ కూర్చున్నారు. అక్కడ కొద్ది రోజులు ఉండి ఈ గ్రామంలో కొందరు యువకులను చేరదీసి ఊళ్ళో భజనలు చేశారు. అలా చెరువుగట్టును కూర్చుని ఉండగా వారికి ఫోటో తీశారు. దాని నుండి తీసిన తైలవర్ణ చిత్రం పాకలపాడు గ్రామస్తులైనటువంటి పోలిశెట్టి వెంకటరాజు గారింట్లోని కస్బా జగన్నాథపురంలో, ఇది వడ్డాది జంక్షన్ 4 మైళ్ళ దూరంలో ఉన్నది, శ్రీ పాలకుర్తి శ్రీ రామ్మూర్తి గారింట్లోని ఉన్నాయట. వీరు పాలకొండలో 6 సంవత్సరాలు ఉన్నారు. ఆ కాలంలో టెక్కలి, సాలూరు, బొబ్బిలి మొదలైన చోట్లకు వెళ్ళి వస్తూ ఉండేవారు. బొబ్బిలి సంస్థానం వారి పిల్లలు వీరితో జట్టుగా తిరుగుతూ ఉండేవారు. 1924వ సంవత్సరంలో పెద్ద గాలివాన సమయంలో బాబుగారు విశాఖపట్నంలో శివశంకర విలాస్ అనే కాఫీ హోటల్లో 2 రోజులు ఉన్నారు. అప్పుడు విశాఖపట్నంలో వజ్రగ్ర నామకరణం గారు బాబు గారిని దర్శించారు. అప్పుడు బాబు గారి వయస్సు 13 సంవత్సరాలు. మాడుగుల వడ్డాది రోడ్లో కస్బా జగన్నాథపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పాలకుర్తి కృష్ణమూర్తి అనే శ్రీమంతుడైన వైశ్యుడు ఉండేవాడు. వారి మేడకు బాబుగారే శంకుస్థాపన చేశారు. ఆ వైశ్యశ్రేష్ఠుడు బాబుగారి కోసం వడ్డాది మాడుగుల రోడ్డుపై ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టించి అందులో ఆ కాలంలో సుమారు 10,000 రూపాయలు విలువ చేసే గ్రంథాలు తెప్పించి బాబుగారి కోసం ఆ ఇంట్లో ఉంచాడు. వారి దర్శనానికి వచ్చే భక్తుల భోజన సౌకర్యాలు చేస్తూ ఉండేవారు. వారికి పాలు, మజ్జిగ అందించడానికి ఒక ఢిల్లీ ఆవు, ఒక గొప్ప జాతి గేదె కూడా కొన్నారు. బాబుగారు ఆ బంగ్లాలో ఉన్నంతకాలం నిత్యము 2-3 వేల మంది దివ్య దర్శనార్థం వస్తూ ఉండేవారు. బాబుగారితో కలిసి శ్రీరామూర్తి దంపతులు ఉత్తర దేశ యాత్ర చేశారు.
ఒకప్పుడు మాడుగుల సంస్థాన మేనేజర్ శ్రీ కూరమిల్లి సత్యనారాయణ గారింట్లో కూడా బాబుగారు కొంతకాలం ఉన్నారు. వారి పట్ల సత్యనారాయణ గారికి భక్తి. ప్రతి సంవత్సరం మాడుగుల సంస్థానం వారు దసరా పండుగలలో గొప్ప గొప్ప పండిత సభలు నిర్వహించి కవులను పండితులను సన్మానిస్తూ ఉండేవారు. అక్కడున్న కాలంలో బాబుగారు ఆ పరిసరాలలో గంగరాజు మాడుగుల మొదలైన అడవుల్లో గ్రామాల్లో సంచరించి వస్తూ ఉండేవారు. ఆయన అలా వెళ్ళినప్పుడు సత్యనారాయణ గారు తిరిగి దర్శనం కోసం పరితపిస్తూ ఉండేవారు. అప్పట్లో బాబు గారిని విజయవాడకు చెందినటువంటి త్రయంబకరావు అనే గొప్ప శతావధాని దర్శించాడు. బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న వారి ముఖం ఎంతో శక్తివంతమైనదని వారి కళ్ళు చూసి శతావధాని గారు ఆశ్చర్యపడ్డాడు. ఆయన ఎవరూ పరిచయం చేయకముందే బాబుగారు అతని వైపు చూసి ఓహో కవిగారా అని పద్యాలు చదవమన్నారు. 1930-31 ప్రాంతంలో బాబుగారు నర్సీపట్నం వచ్చినట్లు భక్తులు చెబుతారు. సమీపంలో కూసల్లపూడిలో భజన సంఘం స్థాపించి బాబుగారు భక్తిని ప్రచారం చేశారు. బాబుగారు దేశ సంచారం చేస్తున్నంత కాలము మధ్య మధ్యలో ఏజెన్సీ అడవి ప్రాంతాలకు వచ్చి నివసిస్తూ ఆ ప్రాంత ప్రజలకు లౌకికమైనటువంటి రక్షణ, పారమార్థికమైన ప్రబోధ మార్గదర్శకం చేస్తూ ఎన్నో ఆశ్రమాలు స్థాపించారు. ఆ ఆశ్రమాల్లో ముఖ్యమైనటువంటి మర్రికన్నం ఆశ్రమం, లాలం అప్పలస్వామి ఆశ్రమం, అప్పన్నపాలెం ఆశ్రమం, కుసర్లపూడి ఆశ్రమం, తానావారిపాలెం ఆశ్రమం, కిటిమల గాలికొండ ఆశ్రమం, బూసురకోట ఆశ్రమం, కృష్ణాపురం ఆశ్రమం, భీమసింగి ఆశ్రమం, నిమ్మగడ్డ కొత్తూరు ఆశ్రమం, నిమ్మగడ్డ సమీపంలో కొబ్బరి తోట, వెంకటాపురం ఆశ్రమం, వీటిలో 6 నుండి 12 వరకు ఏజెన్సీ గ్రామాలు. అయ్యా ఇక్కడికి తర్వాత మనం స్మరణం చేసుకుందాం.